సరే, కోట్ల వారి ఆధ్వర్యములో దేవుడు ఒక నూతన కార్యమును ఈ రాజమహేంద్రవరమును ఈ మహానగరములో దైవజనుని యొక్క స్థలములో, బైబిల్ మిషన్ బయలుపడిన స్థలములో ఈ మహత్తరమైన కార్యము కనులకు పసందైన మరియు ఎంతో అమోఘమైన కార్యమును జరిగిస్తున్న దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి ఈవేళ ఈ ప్రసంగానికి నేను వస్తూ ఉన్నప్పుడు నేను విన్న మాట ఏంటంటే, అయ్యగారు రాజమండ్రి ఆలయాలు మన్నించండి ఫంక్షన్ హాళ్ళు నిండిన కారణాన గేట్లు వేస్తున్నామన్నారు. ఒరు బాబోయ్, మనం గుంటూరు నుండి వచ్చి రాజమండ్రిలో గేట్లు వేయటమయ్యా, మనం రాజమండ్రిలో గేట్లు వేయటం ఏంటి అయ్యగారు? అన్ని హాళ్ళు నిండిపోతున్నాయి. అన్ని హాళ్ళలో పట్టజాలనంత విస్తారమైన విశ్వాసులు, భక్తులు విచ్చేస్తూ ఉన్నారు అనగా మాట రాట్లా, అయినా కానీ మాట చెప్పాలి కాబట్టి చెప్పక తప్పట్లేదు. మరింత గొప్ప స్పందన ఈ మహానగరములో దైవజనుని బట్టి కలుగుతుందని మరి నా మట్టుకు నేనైతే ఊహించలేదు. మొన్న మంగళవారం మిషన్ విజ్ఞాపన ప్రార్థన దినమున ప్రార్థనలో కూర్చొని సభల కొరకు, రాజమండ్రి మహాసభల కొరకు, మిషన్ కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాతో పాటు మిషన్ పెద్దలు, మనతో ఉన్న రెవరెండ్ జాన్ బాబాయ్ గారు, అలాగే రెవరెండ్ సుధాకర్ అయ్య గారు మరియు విజయవాడ ప్రాంత గవర్నింగ్ సభ్యులు మరియు యాజకులు ఏకీవించిన సమయంలో ఒక బలమైన ఉద్రేకము, ఒక నడిపింపు, ఒక ఒత్తిడి. అదేంటంటే రాజమండ్రి వెళ్ళు అని ఒత్తిడి. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇంకా మధ్యలో అర్ధాంతంగా ప్రార్థన నుండి లేచి బయటకు వచ్చేసి హుటాహుటిన అప్పటికప్పుడు అన్ని సన్నాహాలు చేసుకుని, మరి నా మనస్సు కుదురుగా లేదు, రాజమండ్రి వెళ్ళాలి, అక్కడ సన్నాహాలు చూడాలి, ఏదో గొప్ప ప్రేరేపణ నడిపిస్తూ ఉంది అని చెప్పి, మరి బహుశా ప్రశాంతయ్య గారికి కూడా చెప్పేంత టైం లేదు, హుటాహుటిన బయలుదేరి రాగా దేవుడు ఇది నాన్న ఈ గొప్ప కార్యమును జరిగించటకు మరి మా యొక్క ఆ చిన్న ప్రార్థన మరియు ప్రయాస ప్రతిఫలమైందని విశ్వసిస్తూ, మరి బైబిల్ మిషన్ రాజమండ్రిలో బ్రతికే ఉంది. బ్రతికే ఉండటం మాత్రమే కాదు, బైబిల్ మిషన్ అద్భుతముగా నూతన పదములో, విజయ పదములో కొనసాగనై ఉంది అనుటకు మీ అందరి ఏకీభావమే ఒక గొప్ప సూచనము అని విశ్వసిస్తూ, ఎంత విశ్వాసము, నమ్మిక దైవజనుని బట్టి మా మీద మరియు కార్యవర్గమంతటి మీద మీరు నిలిపిన విధానం బట్టి దేవుని మహింపరుస్తూ మీ అందరికీ హృదయపూర్వక నిండు కృతజ్ఞత, వందన, మరణాతలు తెలియచేస్తూ, దైవజనుని బట్టి ఈ యొక్క పట్టణానికి, గుంటూరు పట్టణానికి కలిగిన అనుబంధం బట్టి ఆనందిస్తూ, ఉప్పొంగుచు, ఉత్సహిస్తూ ఇది నా వర్తమానము మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. పిల్లరా, దైవజనుని కాలంలో అన్నారంట రాజమండ్రి కలహాల కొంప. మరి ఎందుకో ఆ వేళ కలహాలు వచ్చినాయి, మనకు అనవసరం. నేనంటాను ఇది కలహాల కొంప కాదు, ఇది కోలాహలాల గంప. ఏం చెప్పండి? చెప్పండి అందరూ ఒకసారి. కోలాహలాల గంప. ఎంత కోలాహలం చూసారు ఈవేళ. కలహాల కొంప కాదు,
ఇవాళ నుండి రాజమండ్రికి ఉన్న పేరు కోలాహలాల గంప. కాబట్టి పౌలు గారు అంటారు, అయినను 2 తిమోతి 2:19 దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఏం చెప్పండి? దేవుని యొక్క స్థిరమైన పునాది ఎట్లా ఉందంట? నిలకడగా ఉంది. బండ మీద కట్టబడిన బైబిల్ మిషను నిలకడగా ఉందా, లేకపోతే అస్తవ్యస్తంగా ఉందా? నిలకడగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనులు మిషనును ఇసుక మీద కట్టలేదు, కానీ ఎక్కడ కట్టారు? బండ మీద కట్టారు. బండ మీద కట్టబడిన ఈ స్థిరమైన పునాది, నిలకడైన పునాది కలిగిన బైబిల్ మిషనే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కోర్టు కేసులు వచ్చినా, అలాగే బైబిల్ మిషన్ భగ్నం చేయటానికి భూమి ఆకాశం ఒకటైనా కానీ బైబిల్ మిషను స్థిరమైన పునాది మీద దైవజనుడు అను మహనీయుని ద్వారా కట్టబడినది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ బలమైన పునాది మీద కట్టబడిన ఈ బైబిల్ మిషన్ను కట్టడం కూలిపోదు, ఒరిగిపోదు, శిథిలమైపోదు. ఇది శాశ్వతముగా, స్థిరముగా, రాకడ మేఘమెక్కు వరకు నిలకడగా ఉంటుంది. దేవుడు అట్టి స్థిరత్వము, పటిష్టత్వము, అలాగే భద్రత, క్షేమము మన మిషన్కు సదా అనుగ్రహించును గాక. ఈ సమయంలో వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. వేదికపై ఉన్న దైవ భక్తులకు, అలాగే దైవ అభిషక్తులకు, మిషన్ పెద్దలకు అందరికీ ప్రభు పేరట శుభములు. మరొకసారి ఏకీవించిన మీ అందరికీ వందన మరణాతులు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. మహిమా స్వరూపుడు అయిన తండ్రి, ప్రేమా స్వరూపుడు అయిన ప్రభువా, 2 సంవత్సరముల కాలము ఆందోళనతో, ఆవేదనతో, దేవా అల్లకల్లోలములతో నిండిన మా జీవితములను సరిచేసిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ భయంకరమైన గాఢాంధకారపు లోయ మమ్ములను దరి చేర్చునా? మేము వెలుగు చూడగలమా? మేము సామాన్య జనజీవనం అనుభవింపగలమా అని తలడిల్లిన మమ్మును కరుణించి దినానికి మా జీవితంలో ఇట్టి స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును మీరు అనుగ్రహించి దేవా, ఒకరిని ఒకరం పెనవేసుకొని హత్తుకొని ఇలాగున కూర్చునుటకు, మేము స్మరించుటకు, మేము స్తోత్రించుటకు, మేము కీర్తించుటకు ఈ మహనీయమైన భాగ్యం మాకు అనుగ్రహించిన మహోన్నతుడా, మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచు ఉన్నట్లు నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచు ఉన్నది, అది మిక్కిలి సమస్యలుచు ఉన్నది అని భక్తుడు సెలవిచ్చినట్లు నీ బిడ్డలైన వారు ఎంతో ఆశతో, వాక్యాపేక్షతో దేవా మీ ముఖము చూడాలని, మీ స్వరము వినాలని, మీ నీడలో చేరాలని, దేవా మీ హస్తపు తాకిడి అనుభవించాలని, మీ మహిమతో కప్పబడాలని, దేవా నీ కాంతితో వారు నింపబడాలని ఎంతో ఉత్సాహముతో వచ్చి ఉన్నారు స్వామి. మీకు స్తోత్రములు. 3 దినములు కొండ మీద మీరు బోధిస్తూ ఉన్నప్పుడు మా దైవజనులు అన్నారు, వారికి ఆకలి గుర్తు రాలేదు, వారికి దప్పిక గుర్తు రాలేదు, వారికి నిద్ర గుర్తు రాలేదు, తమ గృహాలు గుర్తుకు రాలేదు, తమ కుటుంబాలు గుర్తుకు రాలేదు. 3 దినములు మీ వాక్యమును వారు తరస్తూ, ధ్యానిస్తూ, భుజిస్తూ ఎలాగున వారు ఉల్లసించారో అలాగే 3 దినాలు కూడా మమ్మను మేము మరచిపోయి మీ ఆత్మవశ్యములో ఉండి ఆత్మానందముతో, ఆత్మోత్సాహముతో, ఆత్మ ఉజ్జీవముతో మేము నింపబడి దేవా సిలువ చెంత చేరిన మమ్మును మీ సిలువ కళలతో
నీ సిలువ కాంతితో, నీ సిలువ ప్రభావముతో మమ్ము నింపుమని మనవి చేస్తూ, దేవా, ఇప్పుడు లేని వారు ఈ సంతోషము ద్వారా, ఈ సంతోష బలము ద్వారా సర్వ కష్టములను అంతరింప చేసుకొని, సర్వ రోగములను నయము చేసుకొని, సర్వ రుణములను పరిహారము చేసుకొని, సర్వ వ్యాజ్యములను పటాపంచులు చేసుకొని, దేవా, హాయిగా సంతోషముగా ఉత్సాహముగా జీవించగలుగు భాగ్యం ఈ సభ ద్వారా గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ వస్తువైననో ఏ జీవి అయిననో సేవకు ఉపయోగంబే, అది నీ వలనే పని చెయ్యు తెలుసునా అన్నారు స్వామి. నీ సంకల్పం ఈ 3 హాళ్ళు ఎందుకు కట్టారో కానీ మా కొరకే కట్టారేమో, ఈ దినము కొరకే కట్టారేమో, నీ మహిమ కొరకే కట్టారేమో. మేము సల్లగా, నెమ్మదిగా, నిమ్మలంగా నీ వాక్యం వినటానికే ఇవి మీరు ముందే సిద్ధపరచడేమో అన్నట్లుగా ఈ ఏర్పాట్లు గావించిన తండ్రి, మీకు స్తోత్రములు. సిద్ధపరచితిని, నీకవి ఎన్నో సినిమాగా చూపిస్తానన్నారు. నిజమే స్వామి, సినిమా మేమెన్నడూ ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమాను మీరే నిర్మించి నిర్మాత అయ్యుండి, దేవా, ఈ సినిమాలో మమ్మందరిని పాత్రికేయులుగా మార్చిన మహోన్నతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ స్థలమును నీ మహిమ కొరకు వాడుకున్నందుకు, ప్రతిష్ఠించుకున్నందుకు, దేవా, నీ సువార్త వ్యాప్తి కొరకు వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. మీరు మౌనముగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నారు. బహుశా ఇక్కడ ఉన్న ఈ వస్తువులన్నీ నీ వాక్యం వింటూ ఉన్నవి కాబట్టి రేపు నిన్ను గూర్చి, నీ మహిమను గూర్చి ఏదో ఒక నాటికి సాక్ష్యం ఇస్తాయని మేము రూఢిగా నమ్ముచు ఉన్నాం. దేవా, మేము సజీవ రాళ్ళమై ఉన్న మేము, దేవా, నీ మహిమకు నిర్మింపబడి ఒక మందిరముగా కట్టబడి ఇక్కడ చేడి ఉన్నాం కాబట్టి ఈ సజీవ రాళ్ళై ఉన్న మేము మీకు చెల్లించు ఆరాధన, స్తుతి, ఘనత, కీర్తి అందుకని మీరు సిద్ధపరిచిన ప్రశస్తమైన భాగ్యములతో, సంపదలతో, ఐశ్వర్యములతో మమ్మందరిని నింపుమని శ్రీకరుడు, శుభకరుడు, శ్రీమంతుడు, అద్వితీయ సత్యదేవుని ఏకైక స్తుతుడు, శిల్వనాథుడు, మన వరుడు, మన ప్రాణనాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మా మనవులు అంగీకరించమని వాక్యము ద్వారా మమ్మందరిని బలపరచమని వినయముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. శిలువనాథుడైన క్రీస్తు యేసు ప్రభువు తన శిలువ కాంతి, శాంతి, ప్రసన్నత, ప్రభావము, శక్తి ఆయన సముఖంన చేరిన మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు మీకు అర్థమయ్యేలాగా ఒకేసారి చదివేస్తాను. మీరు వాక్యాలు చూడండి. నేను చదువుతున్నప్పుడు మీకు అర్థమయ్యేలా చదువుతా. మీకు సగం అర్థమైపోద్ది, నా పని తేలికైపోద్ది. ఆ వాక్య భాగాన్ని మీరు చూస్తే నేను చెప్పే సంగతి ఏంటో మీకు గ్రహింపవుతుందండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40 నుండి దేవుని వాక్యములో ఇలాగూ రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులైన వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. 43 ఎలయనగా అమాలేకీయులు, కానానీయులు మీకంటే ముందుగా
అక్కడికి చేరి ఉన్నారు. ఇశ్రాయేలీయులైన మీరు ఖడ్గము చేత వారి ఎదుట కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని వారితో చెప్పాను. 44 ఇది నా వాక్య పాఠ్య భాగం, ధ్యాన భాగం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయటకు వెళ్ళలేదు. 45 అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కానానీయులను దిగి వచ్చిన ఇశ్రాయేలు వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఈవేళ మన ధ్యాన అంశము హోర్మా. హోర్మా అనగా నిషేధము. హోర్మా అనగా బ్యాన్. పిల్లరా, ఇశ్రాయేలీయులైన వారు దేవుని మాట వినలేదు, మోషే మాట వినలేదు, మందస్సము వారి వెంట లేదు. అందుచేత వారు శత్రువుల చేతిలో చిక్కి తరుమబడ్డారు, హతమార్చబడ్డారు. పిల్లరా, మన విజయానికి అవసరమైన 3 సూత్రాలు దేవుడు మనకు తోడై ఉండాలి. రెండవది, దేవుని పరిశుద్ధులు మనకు తోడై ఉండాలి. మూడవది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. పిల్లరా, మన విశ్వాస ప్రయాణములో విజయ పదములో మనం ముందుకు వెళ్ళాలంటే, మన కార్యము సిద్ధించాలంటే, మన కార్యము సఫలపరచబడాలంటే మనకు అవసరమైనది దేవుడు. రెండవది దేవుని పరిశుద్ధులు. మూడవది దేవుని మందస్సము, దేవుని సన్నిధి. ఈ 3 మనకు తోడై ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు విజయమే. ఈ 3 ఏ ఒక్కటి లోపించినా మనము తరమబడతాం, మనము అపజయం పొందుతాం, మనం హతమార్చబడతాం. ఈవేళ ముచ్చటగా 3 అంశాలు ఇశ్రాయేలు జనాంగ జీవితంలో మీకు తెలియచేయడం ద్వారా వారు ఈ 3 విషయాలను విసర్జించి ఈ 3 విషయాల మీద వారి దృష్టి మళ్లించుకొని వారు తమ స్వంత ఉద్దేశమును, తమ స్వంత చిత్తమును, తమ స్వంత నిర్ణయమును వారు తీసుకున్నటను బట్టి వారు అమాలేకీయుల ద్వారా, కానానీయుల ద్వారా తరుమపడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన విశ్వాస జీవితంలో మన ముందుకు పయనిస్తూ ఈ 3 విషయాలు మనం గమనించుకోవాలి. పిల్లరా, డ్రైవర్ ముందు చూస్తూ ముందు అద్దములో నుండి ముందు దారి చూస్తాడు, ప్రక్క అద్దములో నుండి ఎడం వైపు ఏమొస్తుందో చూస్తాడు, కుడివైపు అద్దములో నుండి కుడివైపు ఏమొస్తుందో చూస్తాడు. చూస్తూ తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాడు. అలాగున దేవుడు ప్రభువు మన ముందుండగా, ఒక ప్రక్క దైవ సన్నిధి మనకు తోడై ఉండగా, మరి ఒక ప్రక్క దేవుని పరిశుద్ధులు మనకు తోడై ఉండగా మన విశ్వాస ప్రయాణమును, మన సేవా ప్రయాణమును రయముగా విజయ పదములో ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఉండకూడని విశ్వాస 2 లక్షణాలు మనం గ్రహిద్దాం.
మొదటిది మూర్ఖత్వము, రెండవది అవమతము లేక అసమ్మతము. మొదటిది మూర్ఖత్వము. ఇక్కడ వాక్యములు రాయబడిన మాట, అయితే వారు మూర్ఖించి, అందరూ చెప్పండి, అయితే వారు మూర్ఖించి. మూర్ఖుడా అంటాం. మూర్ఖత్వం అంటే కఠినత్వం. మూర్ఖత్వం అంటే నా ఉద్దేశమే 100 106 నెరవేరాలా అనే పట్టుదల, అనే చాదస్తము ఏమవుతుందంటే మూర్ఖత్వం. ఇశ్రాయేలీయులు మూర్ఖించి వారు వెళ్ళారు, పటాపంచలైపోయాడు. వీళ్ళరా, మోషే చెప్పాడు, దేవుడు చెప్పాడు, వెళ్ళొద్దన్నారు. అయిననో వారు వెళ్ళారు. అయినను చెప్పినా కానీ, అన్నా కానీ, విన్నా కానీ వారు వెళ్ళారు. కాబట్టి మౌఢ్యము, మూర్ఖత్వం అంటే మౌఢ్యము. పిల్లరా, విశ్వాస జీవితంలో మనకి మూర్ఖత్వం పనికిరాదు, మనకి మౌఢ్యము పనికిరాదు. దేవా, నేను అనుకుందే నేను సాధించాలి, నేను తలపెట్టిందే నెరవేర్చుకోవాలి, నా పంతమే నెగ్గాలి. పెళ్లి విషయంలో, ఏదైనా కొనే విషయంలో, ఎక్కడికైనా వెళ్ళే విషయంలో నా పంతమే నెగ్గాల అనుకొనుట దేనితో సమానం అంటే మూర్ఖత్వముతో సమానం. చెప్పండి అందరూ ఒకసారి, దేనితో సమానం? మూర్ఖత్వం. విశ్వాసికి ఏం ఉండకూడదు, వధువుకి ఏం ఉండకూడదు. నేను చీర కట్టుకోను, నేను పాతకాలపు ఉండండి. పెళ్లి కూతురులు ఫ్రాక్లు వేసుకొని వచ్చారనుకోండి, నాకు సిగ్గేస్తుంది ముందు పెళ్లి చేయటానికి. నీకేమోయా అంటే, వాళ్ళు ఫ్రాకులు చూస్తే నేను అమెరికాలో అనుకుంటా. అంతే ముందే చెప్తా, నేను పెళ్లి చేయాలంటే చీర కట్టుకొని రావాలా. అయినా వారు మూర్ఖించి, ఆయన ఏదో చెప్తాడులే చాదస్తూ పోడు, నేను ఫ్రాకే వేసుకొని వెళ్తాను అనుకో, నేను కూడా ఏం చేస్తా, మూర్ఖెత్తా, నేను రాను పో, నువ్వు ఫ్రాక్ వేసుకుంటే నేను రాను పో. కాబట్టి చూసారా, మూర్ఖత్వం, మూర్ఖించుట. రెండవది అవమతము. మూర్ఖత్వమేమో తమ ఉద్దేశము, తమ సొంత నిర్ణయం. రెండవది ఇతరుల విషయంలో అసమ్మతి లేక అవమతము అంటే లెక్కలేనితనము. ఏం చెప్పండి? లెక్కలేనితనం. నా పంతం నేను నెగ్గించుకుంటా, నాకు ఎవరితో కూడా సంబంధం లేదు, నాకు ఎవరితో కూడా మితము లేదు, నాకు అయ్యగారితో పని లేదు, మిషన్తో పని లేదు, నాకెవరితో పని లేదు. జెండా పోతా నేనే జెండా ఎగరేసుకుంటా, నేనే జెండా వందనం చేస్తా, జెండా నాదే, జెండా కర్ర నాదే, జెండా వందనం నాదే అని ఎవరెవరు చెప్పండి? మూర్ఖులు, అసమ్మతి పరులు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మూర్ఖులు అవమతమును బట్టి పిల్లరా అవమానింపబడిన వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయములో అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పకుండా నేను మీకు వాక్యం చెప్తే అది అవివేకమవుతుంది. కాబట్టి సంగతి చెప్తాను, మీరు వినాలి. కథ చెప్తా, వినండి. దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు వారిని కానాను దేశానికి లేచి వెళ్ళమని చెప్పాడు. కానాను దేశాన్ని వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వీరు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ తమ ప్రయాణములో ఇంచుమించుగా ఇశ్రాయేలు దేశమునకు సమీపం వరకు వారు వెళ్ళారండి. ఎంత సమీపం వరకు వెళ్ళారంటే వాగ్దాన దేశానికి తమకి ఉన్న దూరం 30 కిలోమీటర్లు. ఎంత చెప్పండి? 30 కిలోమీటర్లు. అంటే
మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విజయవాడకి గుంటూరుకి ఉన్న తేడా, అంటే దూరం అన్నమాట. ఖచ్చితంగా విజయవాడకి గుంటూరుకి ఉన్న ఎడం 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు తేలిక వెళ్ళొచ్చా, కష్టంగా వెళ్ళాలా? తేలిక వెళ్ళిపోవచ్చు. పిల్లరా, ఇశ్రాయేలీలైన వారు 30 కిలోమీటర్ల దూరములో ఉన్న తమ లక్ష్యమును, తమ గమ్యమును వారు పోగొట్టుకొని 38 సంవత్సరాలు వారు తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నమాట. ఈ కొత్త బైబిల్ కనుక మీరు తీస్తే ఇశ్రాయేలీల ప్రయాణం అనే పేజీ తీయండి దయచేసి. వెనకాల వైపు, వెరీ గుడ్. ఈ పాప దగ్గర ఉంది వెనకాల వైపు. ఇక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది హోర్మా. కనపడిందండి? హోర్మా. ఈ హోర్మా దగ్గరకు వచ్చేటప్పటికే వారి ప్రయాణం ఇట్టా వెళ్ళే వాళ్ళు ఏమైందంటే రివర్స్ అయిపోయారు. పీచే మూడ్ అంటారు చూసారా, అంటే రివర్స్ వెళ్తున్నారన్నమాట అండి. చూసారా, కన్యాకుమారి వెళ్ళిన తర్వాత ఇక ట్రైన్ ముందుకెళ్ళొద్దా, ఏం చేయాలా? రివర్స్ అవుతుంది. ఈ హోర్మాలో అన్నీ వారికి ఏమైపోయినాయి? రివర్స్ అయిపోయినాయి. చూడండి, వారు హోర్మా వరకు గీతలు ఉంటాయి చూడండి, అక్కడ ఆరో మార్కులు ఉంటాయి. వారు హోర్మా వరకు 2 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. అర్థమైందండి? అక్కడ రామసేసు నుండి ఈ హోర్మా వరకు వెళ్ళటానికి 2 ఏళ్ళు పట్టింది. కానీ హోర్మా నుండి వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పటికే 38 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల ప్రయాణములో 2 రోజుల్లో దాటేసే ప్రయాణం తిరిగి ఎంతకాలం పట్టింది? 38 సంవత్సరాలు పట్టింది. రౌండ్ అబౌట్ తిరిగి వెళ్ళేటప్పటికే 38 ఇయర్స్ పట్టిందండి. 38 సంవత్సరాలు పట్టిందండి. ఎంత విచారమో చూసారా. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా రాకడ మేఘం సమీపముగా ఉన్నప్పుడు, రాకడలో ఎత్తబడే సమయం ఆసన్నమైనప్పుడు అక్కడి దాకా సిద్ధపడి త్రుటిలో ఏమైపోతాం? తప్పిపోతాం. అందుకే ప్రభు అంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య దూతల ద్వారా చూపించబడిన ప్రదేశానికి వెళ్తుంది, కానీ ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూచింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు అనేది సాక్ష్యానికి నిదర్శనం. తన సాక్ష్యాన్ని ఏం చేసింది చెప్పండి? కోల్పోయింది. ఇక్కడ మీకెందుకు ఈ మ్యాప్ చూపిస్తున్నానంటే, హోర్మా దాకా వారు వెళ్ళాడు. హోర్మా దగ్గరే చూడండి, పక్కనే ఉంటుంది ఆరాదు. చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఆరాదు దగ్గరగా ఉందా లేదా? చూడండి ఒకసారి మ్యాప్ చూడండి. ఎంత దూరం ఉంది? ఇంతే దూరం ఉంది. ఆ దూరం 30 కిలోమీటర్లు. రాసుకోవచ్చు మీరు, ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే 30 కిలోమీటర్లు. కానీ వారు 30 కిలోమీటర్లు దాటి 38 సంవత్సరాలు తిరిగి ప్రయాణం చేశారు. ఎందుకంటే వారి మూర్ఖత్వం బట్టి, వారి అసమ్మతిని బట్టి. అందుచేత మన జీవితంలో మనం ఈవేళ మూర్ఖత్వం తీసివేసుకుందాం, ఈవేళ అసమ్మతి తీసివేసుకుందాం. పిల్లరా, ఈ 14వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం ఒక్కసారి 4 మాటలు చెప్తాను, దయచేసి గ్రహించండి. పిల్లరా, 13వ అధ్యాయములో ఎష్కోలులో వారు ద్రాక్ష గుత్తులు, అలాగే అంజూరపు పండ్లు, అలాగే శ్రేష్టమైన ఫలాలు వారు చూచి ఆనందించిన సమయమందు ఆ దేశము గురించి 10 మంది చెడ్డ సమాచారం ఇస్తే కాలేబు యెహోషువ ఏం చేశారు? మంచి సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, 10 మంది మాట నమ్ముతారా? 2 మాట నమ్ముతారా? సహజం. ఇశ్రాయేలీయుల వారు కూడా
మెజారిటీ మాట నమ్మారు, కానీ వారు దేవుని మాట నమ్మలేదు. మన జీవితంలో కూడా మనం ఎవరి మాట నమ్మాలా? దేవుని మాటే నిజమో, దిక్కులు చూడకు. కాబట్టి మనకు మూలము, మనకు ఆశీర్వాదము, మనకి వేదవాక్యము దేవుని వాక్యము గనుక మనం ఏం చేయకూడదండి? దిక్కులు చూడకూడదు. అలాగే మన విషయంలో, మన మిషన్ విషయంలో అనేకులు ఎన్నో చెప్తారు, కానీ వారి మాట నిజమా, దేవుని మాట నిజమా, దైవజనుని మాట నిజమా, మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మోషే అహరోనులను వారు చంప చూస్తూ ఉన్నారు, రాళ్ళతో కొట్టి చంప చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఆగ్రహించి వారి మధ్యకు కరోనా వంటి తెగులు పంపించాలని నిర్ణయించుకుంటారు. వినండి, అప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? మోషే ప్రార్థన చేస్తాడు. తెగులు రాకముందే మోషే ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. తెగులు వచ్చినాక రాకముందా? చూసారా? జయము రాక పూర్వంబే. కాబట్టి రోగము రాక పూర్వము చేయాలా, రోగం వచ్చిన తర్వాత చేయాలా? రోగము రాక ముందే. కాబట్టి కరోనా రాకముందే మనం ప్రార్థన చేస్తుంటే ఎలాగుండేదో. అయినా దేవుడు కరుణించాడు, కృప చూపించాడు, మనలందరిని బ్రతికించాడు. పిల్లరా, మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఆ తెగులును రాకుండా చేస్తారు. తర్వాత వారు ఎవరైతే చెడ్డ సమాచారం తెలియచేశారో, చెడ్డ సమాచారం తెలియచేసిన వారికి దేవుడే తెగులు రప్పించి వారు నిర్మూలన చేస్తారు. తర్వాత వారు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళరు అని దేవుడు తెలియచేస్తారు. వినండి, దేవుడు వెళ్ళమన్నప్పుడేమో వీరు వెళ్ళరు, దేవుడు వెళ్ళవద్దు అన్నప్పుడేమో వీళ్ళు ఏం చేస్తారు? వెళ్తామంటారు. చూసారా? దీన్ని మీకేం చెప్పాను? మూర్ఖత్వం. బాగా వింటున్నారు వాక్యం, చక్కగా వాక్యం వింటున్నారు. కాబట్టి దేవుడు వద్దన్నారు, మోషే వద్దన్నారు, అయినా వారు వెళ్ళాడు. దీనిని మనం ఏమన్నామంటే మూర్ఖత్వము. పిల్లరా, ఇక్కడ రెండు విషయాలు, వాగ్దాన దేశాన్ని వారు సంతరించుకొనకపోవటానికి రెండు విషయాలు మీకు చూపిస్తాను. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, సంఖ్యాకాండం 13:28. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ సరే టైం లేదు, ఒకే ఒక మాట చెప్తా. అయినను, అయితే వారు నమ్మలేదు. 13:28. మొదటి మాట అయినను వారు నమ్మలేదు. రెండవ మాట అయినను వారు మూర్ఖించిరి. సంఖ్యాకాండం 14:44. పిల్లరా, ఇక్కడ దేవుని సన్నిధికి నిదర్శనము రెండు అంశాలు మనం చూస్తున్నాం. రెండు అంశాలు దేవుడు వారికి తోడై ఉన్నారు అనుటకు రుజువులు. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నారు అనుటకు రుజువైన రెండు అంశాలు ఏంటి చెప్పండి? ఎవరైనా ఒకసారి చెప్పండి త్వరగా. ఇందాక చెప్పి ఆమె మర్చిపోయారు మీరు. దేవుడు సన్నిధి వారికి తోడుగా ఉన్నది అంటానికి నిదర్శనంగా దేవుడు వారికి సాక్షాత్తు రెండు విషయాలు ఉంచుతారు వారి మధ్య. ఏంటది? ఒకరి దగ్గరికి వచ్చారు, బాగా చెప్పారు. నెంబర్ 1 మందసము, నెంబర్ 2 మేఘము. మందసము వారికి భూలోకములో తోడుగా ఉన్న దేవుని వాగ్దానం. మేఘము పరలోకము నుండి వారికి తోడై ఉన్న దేవుని యొక్క సూచనము. భూలోక సూచనము మందసము, పరలోక సూచనము మేఘము. కాబట్టి దేవుడు వారితో ఉన్నారనుటకు
రెండు సూచనలు చెప్పండి ఒకసారి. ఒకటి మందస్సము, రెండవది మేఘము. ఇప్పుడు మీకు మాట చెప్తాను వినండి. మేఘము ఉంటే వారు అమోఘముగా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. అమోఘం అంటే నిర్ధకము కానీ సఫలమైన. మేఘముంటే వారి ప్రయాణం ఎట్లా సాగింది? అమోఘముగా సాగింది. అందులో చెప్పండి తెలుగు భాష ఒకటి, అమోఘము. అమోఘము. ఆహా, ఈ నెక్లెస్ అమోఘంగా ఉంది. అమోఘంగా ఉంది అంటే అద్భుతంగా ఉంది. పిల్లరా, మేఘం వారికి తోడుగా ఉంటే వారి ప్రయాణము అమోఘము. మేఘము వారికి తోడుగా లేకపోతే వారి ప్రయాణమే ఆగము. ఏమైపోయింది చెప్పండి? ఆగం అయిపోయింది. కాబట్టి మేఘం తోడుంటే అమోఘం, మేఘము తోడు లేకపోతే ఆగమే. ఆగమే. ఏంది ఆగం చేసుకున్నావంట? ఏంది కూర ఆగం చేసావంట? ఏంది ఇల్లు ఆగం చేసేసావంట? ఆగం అంటే ఏంటి చెప్పండి? తారుమారు, గలిబిలి. పిల్లరా, ఇక్కడ మనం చూడవలసిన మాట ఏమనగా, వారికి భూలోకములో తోడుగా ఉండటానికి దేవుడు రెండు విషయాలు అనుగ్రహించిన వారు ఉన్నారు. ఒకటి మందస్సము, రెండవది మనిషి. ఈవేళ అంటాను మందస్సమే మిషను, మనిషి దైవజనుడు. ఇక్కడ రాయబడిన మాట, అయినను మందస్సము మోషే పాలెము వీడి బయటకు వెళ్ళలేదు. చాలా బాగా చదువుతున్నారు, చాలా సంతోషం. అయితే మందస్సము పాలెములో ఉంది, మోషే పాలెములో ఉన్నాడు. మోషే లేకుండా, మందస్సము లేకుండా వారు మట్టుకు వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. మేము వెళ్తాం, మేమేం చేస్తామో చేస్తాం అని వెళ్ళిపోయాడు. గమనించండి, ఈవేళ మనతో మిషన్ ఉందా? గమనించండి, మనతో దైవ మనిషి ఉన్నారా? ఎవరా దైవ మనిషి? దైవజనుడు. మోషే మనకు దైవజనుడు, మందస్సము మనకు మిషను. కాబట్టి మిషను ఒకటి, దైవజనుడు ఒకటి కాదు. మిషను దైవజనుడు ఒకటే. ఒకటే. దైవజనుడు మాటి మాటికి చెప్పేవాడు. మేము తర్వాత పుట్టాం కాబట్టి మేము వినేవారం. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమో బైబిల్ మిషన్. కాబట్టి మనిషి లేకపోతే మిషన్ లేదు, మిషన్ లేకపోతే మనిషి లేడు. కాబట్టి మనిషి ఎక్కడున్నారు, మిషన్ ఎక్కడున్నారు మనం గుర్తించి కొనసాగవలసిన వారమై ఉన్నాము. కానీ మూర్ఖించి మూర్ఖులతో మనం వెళ్ళవద్దు, అసమ్మతులతో మనం వెళ్ళవద్దు. ఇందాక మీకు చెప్పాను, అవమతులతో మనము చేరవద్దు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చూసారా, ఏదన్నా చెయ్యమని చెప్పటం తేలిక, చెయ్యవద్దని చెప్పటం తేలిక. చెయ్యవద్దని చెప్పటమే తేలిక. ఏయ్, అది నీ పడదో, నువ్వు తింటే నీకు దురద పుట్టుద్ది అంటాం. ఇప్పుడు చెప్పండి, వద్దంటాం తేలిక, అవునంటాం తేలిక. కాబట్టి ఏం చేయవద్దో చెప్పటం తేలిక. అందుకే మొదటి కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూసారా, వారి ఆలోచనతో నడవద్దు. అపహాసకులు కూర్చుండు చోటను మరి ఎక్కడ కూర్చుంటున్నారు ఆలోచిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక నిలువక నిలువక. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించవలసిన మనం ఏంటున్నాం. వీళ్ళరా, ఇక్కడ మనం గ్రహించవలసిన మాట 1 కొరింథీ పత్రిక 10
11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. మీ అందరూ కూడా తెలుసు. ఈ హోర్మాలో జరిగిన కార్యాలు ఎందుకు దేవుడు రాయించారంటే మనకేం కలగటానికి? బుద్ధి కలగటానికి. ఇంకా మనకి బుద్ధి కలగలేదనుకోండి, ఇక మనకి దిక్కు లేదు అని మనం గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసిన మాట ఏమనగా, దుష్టుల మాట వీరు విని ఆ కార్యమో అసాధ్యమో 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 అంటున్నాడు. దేవుడు అంటున్నారు ఇది మీకు సాధ్యము సాధ్యము సాధ్యము. అంటే వీరు దుష్టుల ఆలోచన చొప్పు నడిచి పాపుల మార్గమున నిలిచి అపహాసకులతో కూర్చుండి మాకు అసాధ్యము అసాధ్యము అసాధ్యం అంటున్నారు. కాబట్టి దేవుని మాట వింటే వీరికి సుసాధ్యమయ్యేది. దేవుని మాట విననందున వీరికి ఏమైందండి? అసాధ్యమైంది. మొన్న ఒక బోధకుడు చెప్తున్నా, నాకు బాగా నచ్చింది. క్రైస్తవ విశ్వాసికి ఏది ఇంపాసిబుల్ లేదు. క్రైస్తవ విశ్వాసికి దేవుని బట్టి, విశ్వాసం బట్టి, దేవుని శక్తి బట్టి హిమ్ పాసిబుల్, హిమ్ పాసిబుల్. అంటే హిమ్ అంటే దేవుడు, పాసిబుల్ అంటే సాధ్యము సుసాధ్యం. తెలుగు భాషలో చెప్తాను, మనకు అసాధ్యమైనది యేసు సాధ్యము. అందరూ చెప్పండి, యేసు సాధ్యము, యేసు సాధ్యము. కొత్త మాట ఇవాళ రాజమండ్రిలో కొత్త మాట మనం డిక్షనరీలో రాద్దాం. ఏంటి మాట? యేసు సాధ్యము. అంటే యేసుకు సాధ్యము, యేసుకు సాధ్యము. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి, దానినే మనం ఏమన్నామంటే యేసు సాధ్యము, యేసు సాధ్యము. హిమ్ పాసిబుల్, హిమ్ పాసిబుల్. వీళ్ళరా, మనం ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను, చూడండి, మీరు చదవండి, అందరం చదువుకుందాం. హిమ్ పాసిబుల్. హోర్మాలో తరమబడ్డ వీరే ఇంకొక స్థలములో తరిమి తరిమి కొట్టారు. ఎక్కడ ఆ స్థలం? అదే స్థలం 38 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి. ఆగండి ఆగండి ఆగండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని. స్లో స్లో స్లో. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది మనకి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. ఏంటి సంగతి అంటే ప్రమాదము, రెండవది ప్రమోదము. ప్రమాదము ప్రమోదము. వారు ప్రమాదమును చూశారు కానీ ఏం చూడలేదు? ప్రమోదమును చూడలేదు. ప్రమోదమును చూడలేదు. ప్రమోదము అంటే సిద్ధి, ప్రమోదము అంటే సంతోషము. యేసును బట్టి మనకు ప్రమాదము కాదు కానీ ఏం చెప్పండి? ప్రమోదము. దేవుని బిడ్డలారా, ప్రమాదమా ప్రమోదమా? దేవుని బిడ్డలకు ప్రమాదం ప్రమాదము కాదు కానీ ప్రమాదము సంతోషము, సిద్ధి. అందుకే అయ్యగారు పాట పాడుకుందాం. అయ్యగారు మనకు అన్ని రాసి పెట్టేశారండి.
మనం దిక్కులేని వాళ్ళమే. ఈ వాగ్దానం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని పాటలు మేము మాట్లాడుకుంటా ఓరే బాబు ఎంత పిచ్చోళం మనం. అయ్యగారు అన్ని పాటల పుస్తకం రాసి పెట్టారు, మనకి తెలియక మనం అవివేకం అయిపోతామని చెప్పుకుంటూ ఉంటాం చాలాసార్లు మేము కూర్చున్నప్పుడు, పెద్దలను కూర్చున్నప్పుడు అన్నమాట అండి. నిజమే. ఒక చరణం పాడుకుందాం. వెరీ గుడ్. కనుపింపాకున్నా వాగ్దానములు సిద్ధియున్నది చూడుడి, సిద్ధియప్పుడు మీకై సిద్ధమై వెడలి ప్రసిద్ధిలోనికి వచ్చును, మీరమిక వృద్ధిగాంచి నిల్చును, మీరమిక వృద్ధిగాంచి నిల్చును. మన అవిశ్వాస మనసులకు ఏమి గోచరం కాదంటే సిద్ధి దేంట్లో ఉందంట? వాగ్దానములో ఉంది. వాగ్దానములోనే ఏముంది? సిద్ధి ఉంది. సిద్ధి వాగ్దానము రెండు జత. నెరవేర్పును వాగ్దానాన్ని మనం ఏం చేయలేం చెప్పండి? వేరు చేయలేం. మనం ఏం చేయలేం చెప్పండి? వేరు చేయలేం. రెండు ఒకటే, రెండు ఏకమే. కాబట్టి వాగ్దానములో కూడా ఏముంది? సిద్ధి దేంట్లో ఉంది? వాగ్దానంలో ఉంది. అందుకే వాక్యములో మనం కొన్ని రెఫరెన్స్లు మనం చూసి ముగించుకుందాం, చాలా టైం అయిపోతుంది. రోమాపత్రిక 4:19-20. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఉన్నప్పటికీ సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అక్కడ రాయబడి ఉంటదండి, అయినను వేరు, గాని వేరు, అట్లయినా కాని అనేది గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి వెరీ గుడ్ ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వలన ఏం పొందంట? బలము పొందింది. పిల్లరా, విశ్వాసము అంటే నేను తోటలో ప్రతి వారం నెలకోసారి చెప్తాను. అనగా విశేషమైన, శ్వాసము అంటే ఊపిరి. మనందరికీ ఉండవలసింది ఏంటి చెప్పండి? శ్వాసము అంటే విశేషమైన శ్వాసము, విశేషమైన శ్వాసం. కాబట్టి మన ఊపిరి కంటే మనకు ఉండవలసిన ఆత్మీయ ఊపిరి ఏం చెప్పండి? విశ్వాసం. సారా మృతతుల్యమైన తన శరీరము మృతతుల్యమైనట్టు ఉండక బలమైనది అని విశ్వసించి తానేం పొందిందండి? బిడ్డను సంపాదించుకున్నది అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాఠములో మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గ్రహించవలసింది అపజయ సమయము, పరితాప సమయము. అపజయ సమయము ఏం చెప్పండి? పరితాప సమయం. కాబట్టి అపజయము పొందినప్పుడు అపజయమును బట్టి మనం ముడుచుకోకూడదు. జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, అపజయమే కల్లా. పిల్లరా, యేసయ్యను బట్టి సుసాధ్యము. పిల్లరా, 40వ వచనం పాఠంలోకి వచ్చి ముగించుకుందాం. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి
మేము పాపం చేసిన వారం. ఆ పరితాపం ఎందుకంటే దేవుని విషయంలో మేము దేవునికి విరోధంగా పాపం చేశాం, మేము దేవునికి విరోధముగా తప్పు చేశాం అని వినండి. ఇందాక చెప్పాను చూసారా, అపజయ సమయమే ఏ సమయము? పరితాప సమయము. ఇందాక ఎందుకు మాట చెప్పానంటే, ఎవరు ఒకేసారి బిర్యానీ చేయలేడు, ఎవరు ఒకేసారి వాక్యం చెప్పలేడు. ఈవేళ ఈ వాక్యం చెప్పడానికి చూసారా 20 ఏళ్ళు పట్టింది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటారు, పర్ఫెక్ట్. కాబట్టి మీకు అలవాటు అయింది అనుకోండి, వంకాయ కూర అలవాటు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? సెల్ ఫోన్ చూస్తా అన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. ఏంటి? మీకు ప్రాక్టీస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు అపజయ సమయంలో పరితాపం చెందాల. పరితాపం చెందకుండా వారు ఏం చేశారంటే మూర్ఖించారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే, వారు మరి ఆ అమాలీకుల ద్వారా, ఆ యొక్క కానానీయుల ద్వారా తరమబడ్డారు అని వాక్యములో మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే అయ్యగారి మాట, దేవుడు మనకు తోడై ఉంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే ఎవరు గమనింపగలరని మాటలో రాస్తారు. దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే అంబోనిది. అంబోనిది అంటే సముద్రము. దేవుడు మనకు తోడై ఉంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లే. దేవుడు మనకు తోడుగా లేకపోతే మన జీవితమే ఏం చెప్పండి? అంబోనిది అంటే సముద్రమే, సంద్రమే మనకు దిక్కు. అందుకే పాడతాం, నడిపించు. ఇప్పుడు పాడుతులేని టైం లేదు. నడి సంద్రమున దేవా, అంబోనిది, అంబోనిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కసారి మన పాఠములో మనం చూసినట్లయితే, ఎక్కడైతే ఇందాక మధ్యలో ఆపేశాను, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. వారు తరమబడ్డారో తర్వాత వారు తరిమారు. ఈ తరమబడటానికిను తరుముటానికిను వ్యత్యాసము కలిగించిన పని. 2వ వచనం ఒకసారి చదువు పాప. ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. వారు మ్రొక్కుకున్నారు అంటే వారు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేసుకున్నారు, విజ్ఞాపన చేసుకున్నారు. దేవా, నీవు మాకు ఈ పని చేస్తే మేము నీకు ఈ పని చేస్తాం అని ఎప్పుడైతే వారు మొక్కుకున్నారో, వారు తలంచుకున్నారో, వారు ప్రార్థన చేసుకున్నారో, వెంటనే దేవుడు ఏం చేశారండి? వారిని తరిమి కొట్టారు. చెప్పాలి, వారిని ఏం చేశారు చెప్పండి? తరిమి కొట్టారు. తరమబడటానికిను తరుముటానికిను మధ్య పని చేసింది. అందరూ చెప్పాలి ఒకసారి, ఏం పని చేసింది? మీరు మాట్లాడలా, ఇంకా గట్టిగా చెప్పాలా? ప్రార్థన, మ్రొక్కుబడి, ఇంకా ప్రార్థన. ప్రార్థన 3వ వచనం చదివేసేయమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను వారికి అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. మొదటి హోర్మా తరమబడిన హోర్మా, రెండవ హోర్మా తరిమిన హోర్మా. మొదటి హోర్మా 12వ అధ్యాయములో ఉన్న హోర్మా
వారే నిషేధింపబడ్డారు, వారే బ్యాన్ అయిపోయారు, వారే అపజయం పొందారు, వారే నశించిపోయారు. రెండవసారి 21వ వచనంలో మనం 21వ అధ్యాయంలో మనం చూస్తే హోర్మాలో వారు ఏం చేశారు? తరిమారు, జయం పొందారు, ఇంకా వశము చేసుకున్నారు. రెండు ఎక్కడ జరిగినాయి చెప్పండి? హోర్మాలోనే. రెండు పేర్లు హోర్మానే. కాబట్టి మనం పాపము చేత జయింపబడతామా, పాపమును జయిస్తామా? రోగము చేత జయింపబడతామా, రోగమును జయిస్తామా? మనము రుణముల చేత జయింపబడతామా, మన రుణములను మనము జయిస్తామా? చూడండి, మనము హోర్మా అయిపోతామా? ఇంకో రెండు మాటలు చెప్పి ముగిస్తా. అందరూ చెప్పండి ఒకసారి. హోర్మా, కుర్మా, బర్మా. చెప్పట్లేదేమ్మా? అలిగారా? చెప్పండి. హోర్మా, కుర్మా, బర్మా. మనం కుర్మా అవుదామా? మన రోగాల్ని కుర్మా చేద్దామా? యోహాను సువార్త 15:5 మనందరికి తెలిసిన వాక్య భాగం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి. ఇక్కడ మీరు రాసుకోండి. యేసు సాధ్యము, యేసు సాధ్యము. ప్రభువులో నిలిచి ఉంటే, యేసే నిలిచి ఉంటే ఏదైనా మనకు యేసు సాధ్యము, యేసు సాధ్యము. అలాగే పిల్లరా, ఒక్క మాట, గుడ్డివాడు కనులు తెరవబడిన తర్వాత వాడు చెప్పిన సాక్ష్యం యోహాను సువార్త 9:30 నుండి 33. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చునో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కనులు తెరిచెను. 31. ఎవడైనను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. సరా, పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చూసారా, వీరు పరిశుద్ధతో ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన అంగీకరించారా లేదా? అంగీకరించారు. మనం పరిశుద్ధులమై ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. అసలైన మాట అమ్మ, గుడ్డోడు బోధిస్తాడు. చూడండి, గుడ్డోడి బోధ. నాకు ఈ వాక్యం చదువుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అయ్యో, ఆ గుడ్డోడి మాటలు కూడా మేము చెప్పలేకపోతున్నాం, మేము బోధకులు అనిపించుకుంటున్నాం మేము. నాకు సిగ్గేసింది. చదువు పాప. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటర్లైన్ చేసుకోండి. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి 33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పెను. ఇంకొక 2 వాక్యాలు చదివి ముగించి వేసుకుందాం. 2 కొరింథీ 13:8. మేము సత్యమునకు విరోధముగా ఏమియూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన దైవజనుని బట్టి మనము సమస్తమును సాధ్యమో
చేయగల వారము. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి మొదట వారు తమంతట తాము సొంత శక్తిని బట్టి, సొంత బలమును బట్టి, సొంత జ్ఞానమును బట్టి కానానుని జయిద్దాం అనుకున్నారు. జయించారా? జయించలేదు. ప్రార్థన బలం బట్టి, దేవుని బలం బట్టి, దేవుని శక్తిని బట్టి మళ్ళా అదే రాజు, మళ్ళీ అదే పట్టణం, మళ్ళీ అదే ప్రదేశం రెండవసారి జయించారా లేదా? జయించాడు. కాబట్టి దైవ సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించిన వరం. సిలువ ధ్యాన దినాలు దేవుడు మన అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసే వ్రత దినాలు. అందుచేత సిలువ చెంత చేరి సిలువ నాదుని ఆశ్రయించి ఆ సిలువ నీడలో మనము సమీపముగా ఉండి ఆ సిలువ రక్తముతో మనం కడగబడి ఆ సిలువ నాదుని సాక్షులముగా మనం జీవించి ఆ సిలువ విలువను బట్టి మన ఆత్మీయ జీవితములకు చలవ, మన విశ్వాస జీవితమునకు విలువ దేవుడు మనకు అనుగ్రహించి తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించునని కీర్తనకారులు సెలవిచ్చినట్లు దేవుడు, దైవజనుడు, దేవుని సన్నిధి మనకు తోడై ఉండి, మన మిషన్కు తోడై ఉండి అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్ కార్యములు మన జీవితములో, మన సంఘ జీవితములో, మన మిషన్ జీవితములో ఈ సిలువ వ్రత దినములను బట్టి దేవుడు కార్యము సిద్ధించి సఫలము చేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, హోర్మాలో మొదట నాశనం, తర్వాత ప్రార్థన బట్టి, దైవశక్తిని బట్టి, దైవ బలమును బట్టి అదే హోర్మాలో వారికి అద్భుతమైన విజయం మీరు దయచేశాడు. దేవా, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా మీ సన్నిధి మేము సమీపించి ప్రార్థించడం ద్వారా మా జీవితంలో ఏ కార్యమైనా మీరు సాధ్యపరచువారై ఉన్నారు. కాబట్టి నీ కుమారులు, నీ కుమార్తెలు నీ సన్నిధిని ఆశ్రయించి ఈ స్థలములో ఈ వేళ ఏవేవి అడుగుతూ ఉన్నారు, ఏవేవి కోరుతూ ఉన్నారు, ఏ మనవులు వారి హృదయములో కలిగిన వారై ఉన్నారు, వాటన్నిటినీ కూడా ప్రభువా మీ నామం బట్టి, మీ వాగ్దానం బట్టి మీరే సఫలము చేయమని, మేము మూర్ఖులమై ఉండక విశ్వాసమై ఉండి, మేము అసమ్మతి పరులమై ఉండక సమ్మతి పరులమై ఉండి, దేవా మీలో ఇరువురు ఏ విషయంలో ఏకీవించి ప్రార్థించినలా అది తండ్రి యొద్ద అంగీకరమని సెలవిచ్చిన వారై ఉన్నారు. దేవా, ఈ దినం ఒక మహత్తర కార్యం, ఒక దేవా మహోన్నతమైన కార్యం, మేము ఊహింపనలవి కాని కార్యం మా కనులకు చూపించిన మహోన్నతుడా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దైవజనుని బట్టి ఈ కార్యం సుసాధ్యమైనది. దేవా, దైవజనుని మాటను బట్టి ఈ కార్యం సుసాధ్యమైనది. దైవజనుడు మాతో ఉండుటను బట్టి ఈ కార్యం సుసాధ్యమైనదని మేము నమ్ముచూ ఉన్నాం. దేవా, మా మట్టుకు మేమైతే ఏమి చేయలేము స్వామి. దేవా, ఎవరునో దేవుని యందు దేవుని దర్శింపుకున్నట్లు లోకములో వెర్రివారని, అజ్ఞానులను, అలాగుననే సామాన్యులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని సెలవిచ్చాడు. అలాగే ప్రభా, సామాన్యులను మమ్ములను ఈ అసామాన్యమైన కార్యము కొరకు సిద్ధపరుచుకున్న మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఇది అద్భుత ఆరంభము అని దేవుడు అన్నారంట స్వామి. దేవా, ఒక అద్భుతమునకు ఇది నాంది అని మేము విశ్వసిస్తూ రాబో కాలం అనేక అద్భుతము, ఆశ్చర్య మహత్కార్యములు నీ మిషన్ ద్వారా ఈ పట్టణములో, ఈ పరిసర ప్రాంతములలో, మిషన్ యావత్తంతటిలో మీరు జరిగించమని నీ బిడ్డలైన వారికి అనుగ్రహించిన ఆత్మీయ తృష్ణను బట్టి, ఆ భక్తి భావం బట్టి మీకు వేవేల కోట్ల స్తుతులు, స్తోత్రములు. దేవ, జనకుని ఇష్ట జనము వచ్చు. నిజమే స్వామి, నీ ఇష్ట జనం ఎంత విశేషముగా ఉన్నారని మేము నమ్మలేకపోయాం, గ్రహింపలేకపోయామయ్యా. దేవా, మీకు స్తోత్రమయ్యా. దేవా, ఇట్టి సాక్ష సమూహం మేఘం వలె మనల్ని ఆవడించినందున మనసులోగా చిక్కుపెట్టు ప్రతి పాపము నుండి మన విడిపింపబడి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించి అద్భుతాన్ని యేసు వైపు చూస్తూ మనంటే ఉన్న పరుగు పందెములో మనం ఓపికతో పెరుగుతున్నామన్నారు. కాబట్టి స్వామి,
మేము గొప్ప సాక్షి సమూహం, దేవా మేము గొప్ప దైవజనుని సైన్యం, మేము యువరాజు బిడలం, మాకు సిలువ ధ్వజం, దైవజనుని ప్రార్థన బలం మాకున్నది. కాబట్టి స్వామి, మేము ధైర్యముతో, విశ్వాసముతో, నిర్భయముగా, రయముగా రంజిల్లుచు మేము ముందుకు సాగి వెళ్ళగల ధన్యత, దీవెన మా అందరికీ దయచేయమని మరొకసారి సభల విషయంలో సహకరించిన వారు, ప్రయాసపడిన వారు, ప్రార్థించిన వారు, ఏకీవించిన వారు, అనేకులు ఏకీవింపు చేసిన అందరికీ రావాల్సిన 100 ప్రతిఫలము దయచేయమని సర్వనాథుడును, మన ప్రాణనాథుడును, మన ప్రియ రక్షకుడును, మన విమోచకుడునై ఉన్న యేసు పరిశుద్ధ నామమున, యేసయ్య పరిశుద్ధ నామమున వినయముతో వేడుకను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏకీవించిన మీ అందరికీ, అన్ని హాల్స్లో ఉన్న వారందరికీ పేరు పేరున అందరికీ నిండు మరణాత. మీ సాకారం, ఏకీభావం, అమోహం అది వర్ణనాతీతం. దేవుడు మీ సాకారం, ఏకీభావం బట్టి మీకు ప్రతిఫలం ఇవ్వాలని, ఇటువంటి కార్యాలు మరి ఎన్నో మిషన్లు జరగాలని మా ఆశ, మా అభిలాష. మీరు ప్రార్థించండి, ఏకీవించండి. దేవుడు తన కృప మన పట్ల అపారముగా కనబరుచును గాక. ఆమేన్. మరణాత.